తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా ఖబర్దార్ తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ అక్రమ అరెస్టులు తెలంగాణలో అక్రమ అరెస్టులు తెలంగాణలో అక్రమ అరెస్టులు తెలంగాణలో అక్రమ అరెస్టులు సాధిద్దాం జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా బాబు ఎవరు ప్రశాంతంగా రాదు బాగా లక్ష అటన పోయిస్తారా ఇంకా రాదు ఇంకా మిగిలే పడుతున్నా కామెర కింద ఉండి జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ద్రోహుల్లారా అరెస్టులు మార్వాడి గుజరాత్ పెట్టుబడి వర్గాల బానిసలారా ఖబర్దార్ ఖబర్దార్ మార్వాడి గుజరాతీ పెట్టుబడిదారి వర్గాల బానిసలారా జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా ఖబర్దార్ తెలంగాణ ద్రోహుల్లారా చేతులల్లా బానిసగా ఉన్నటువంటి మన తెలంగాణ విముక్తి కోసం ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్ నుంచి మొదలు పెడితే ఈ సంస్కృతి దాడికి వ్యతిరేకంగా కొట్లాడిన దాంట్లో 69లో కావచ్చు 55లో కలపొద్దు అన్నప్పుడు 8 మంది విద్యార్థులు 369 మంది 1969లో కాల్పులలో చనిపోయినటువంటి విద్యార్థులు యువకులు మళ్ళా 1200 మంది మొన్న మాలిదశ ఉద్యమంలో చనిపోయినటువంటి ఈ ప్రాంత యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి యువకులు ఎంతోమంది రైతుల ఆత్మహత్యలు ఇక్కడ చేనేత కార్మికుల ఆత్మహత్యలు వృత్తి కార్మికుల ఆత్మహత్యలు చివరికి ఈరోజు విశ్వకర్మ సంబంధించినటువంటి వ్యక్తి బోడుపల్ ఈశ్వరాచారి గారి ఫోటో ఇప్పటిదాకా తెలంగాణలో ఆత్మహత్యలు ఈ ప్రాంత విముక్తి కోసం ఈ ప్రాంత హక్కుల సాధించేందుకు ఆత్మ బలిదానాల పరంపర సాగుతూనే ఉన్నది. ఇప్పటిదాకా ఈ రోజు దాకా కూడా తెలంగాణ ప్రజల ఆత్మ వంచన జరుగుతున్నది. అమరుల ఆశయాల సాధన జరగలేదు. ఈ ప్రాంత ప్రజల మీద ఆంధ్ర పాలకులు ఎట్లయితే అనగదొక్కినరో తెలంగాణ విముక్తి అయిన తర్వాత 2014 నుంచి ఇయ్యాలటి వరకు ఇంకా అప్పుడేమో ఆంధ్ర పాలకుల చేతులల్లా ఇప్పుడు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర పాలకుల భావజాలాన్ని వాళ్ళ మనసులలో గుండెలలో తలకాయలు నింపుకున్నటువంటి మొన్నటిదాకా ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి దాకా ఈ అరెస్టుల పరంపర తెలంగాణకు అడుగడుగున అవమానాల పరంపర నడుస్తూనే ఉన్నది. దీనికి విముక్తి గీతం పాడాల్సిన అవసరం ఉంది. ఈ ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. సర్వారెడ్డి కాడికెళ్ళి మొదలు పెడితే 69లో ఎంతోమంది షేక్ ఫకీర్, గూడూరు వెంకటస్వామి, మార్చర్ల మార్కండేయ, శంకర్, మొన్న జరిగినటువంటి ప్రవీణ్ నాయక్, శ్రీకాంతాచారి, షేక్ ఫకీర్లు అప్పుడు శ్రీకాంతాచార్యులు సుమన్లు ట్రైన్ అడ్డంపై ఛాతిని తలిచిన సుమన్ కావచ్చు, యాదయ్య పార్లమెంట్లో పార్లమెంటు ముంగట యాదిరెడ్డి, సువర్ణ నోట్ల బట్ట పెట్టుకొని చనిపోయిన సువర్ణ ఈ ప్రాంత హక్కుల కోసం
ఈ ప్రాంతం ఆత్మగౌరవంతో బతకాలనే ఆకాంక్షతోని చనిపోయినారు. కానీ ఇప్పటి వరకు ఇంకా ఆత్మవంచన జరుగుతూనే ఉన్నది. ఇప్పటికి ఈ రోజుకు ఈ నిమిషానికి కూడా ఇక్కడ కొంతమంది ఆంధ్రోళ్ళు వాళ్ళ పెట్టుబడులు పక్కకు వాళ్ళ పాలన నుంచి జరిగిన తర్వాత ఇవాళ మరాఠీల కన్నా ముఖ్యంగా మార్వాడీలు, గుజరాతీలు కొంతమంది వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ పెట్టి మన బతుకులను సర్వనాశనం చేసి అలా రాజు ఆత్మహత్య దాకా జరిగింది కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ప్రాంతంలో మన కడుపు కొట్టి వాళ్ళ పొట్టకూటి కోసం వచ్చి మన పొట్టలను కొట్టి మనకు చిప్ప చేతికిచ్చి ఆ ఉన్న చిప్ప కూడా గుంజుకునే ప్రయత్నం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా గలం ఎత్తితే ఇవాళ అక్రమ అరెస్టులు నిన్న రాత్రి అంటే నిన్న రాత్రి 12:30కు వారెంట్ లేకుండా ఏం లేకుండా ఇంటికాడికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుపోయిండు. ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొత్తం వినాలి, ఈ ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి. నాతో పాటు షామ్ను 3 గంటల రాత్రి యూనివర్సిటీలో వేణుగోపాల్, తిరుపతిని ఇద్దరిని నిన్న రాత్రి అరెస్ట్ చేసిండ్రు, కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు ఇక్కడ ఒక సంఘటన జరిగింది, జాతుల పేర్ల మీద కుల వృత్తుల పేర్ల మీద తిట్టుకుంటా మోండా మార్కెట్లో 2 యువకులను ఎప్పుడైతే కొట్టిండ్రో యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఏంటంటే జాగృతమైంది. ప్రతి ఊర్లలో ఇక్కడ వచ్చి ఇల్లీగల్గా డూప్లికేట్ దందాలు చేసుకుంటా కోట్ల రూపాయలు ఆర్జించుకుంటా ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టకుండా జనాన్ని మోసం చేస్తున్నటువంటి వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఏం పోరాటం అంటే ప్రజా చైతన్యం ఇది చేస్తుడు. ఒక బంద్ కాల్ ఇచ్చారు యూనివర్సిటీలో, నేను దానికి ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు, కానీ అయినా కానీ తీసుకొని పోయి అయినా వారంట్ అయితే ఉండాలి. కానీ స్వచ్ఛందంగా ఇలా తెలంగాణ జనం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చాలా ప్రాంతాలలో ఒక 2-3 రోజుల వ్యవధిలోనే చాలా ప్రాంతాలలో బంద్ చేయడం జరిగింది. కానీ అలా పోలీసులు ఇక్కడున్న పోలీసు కన్నా ముఖ్యం ప్రభుత్వము, పాలకులు, ఆపోజిషన్ పార్టీ కావచ్చు, రూలింగ్ పార్టీ అందరూ, కాంగ్రెస్, బీజేపీ అందరూ, ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ పెట్టుబడిదారి వర్గాల చేతుల ఈ డూప్లికేట్ దందాల పైసలకు ఆశపడ్డటువంటి వాళ్ళ పెత్తనమే నడుస్తున్నది. అంతేందుకు ఉదాహరణ ఏంటంటే తెలంగాణకు ముక్కవోని దీక్షతోటి ఇలా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళను పోలీస్ స్టేషన్లల్లో ఇల్లీగల్గా అరెస్ట్ చేసుడే. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ మా హక్కులు కావాలని కొట్లాడుతుంటే వీళ్ళేమో వాళ్ళు వేసేటువంటి పైసలకు కకృతిపడి మార్వాడి, గుజరాతీ ఇల్లీగల్ దందాలకు వత్తాసు పలుకుతున్నటువంటి వాళ్లకు హెచ్చరిక చేస్తున్నాం. అమరుల సాక్షిగా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం, వాళ్ళ ఆశయాలు నెరవేరలేదు, వాళ్ళ ఆశయాలు నెరవేరేదాకా మేము కొట్లాడుతూనే ఉంటాము. ఈ ప్రాంత యువకులు కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో మన దుకాన్లు, మన ఇక్కడ వ్యాపారస్తుల దుకాన్లలోనే మనం కొనాలి. ఎందుకంటే ఎంత అవమానంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు 1000-2000 రూపాయలకు తెలంగాణ ప్రజలు తాగి పండుకుంటారు, సంపాదించి తాగి పండుకుంటారు అని ఎవడో ఉంచితేనో ఎవడో ఇది పోస్తేనో దాని అన్నం తింటున్నాం మనము, ఆ బువ్వ మనం తింటున్నామని చెప్తున్నారు. ఇలా మార్వాడి సమాజానికి సంబంధించినటువంటి, గుజరాతీ సమాజానికి సంబంధించినటువంటి అధ్యక్షత స్థానంలో ఉన్నటువంటి ఒక ఆయన జోషి అట, జిగ్నేష్ జోషి, ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక్కడ హక్కుల గురించి కొట్లాడేవాళ్ళు రజాకారులట, వాళ్ళకు అర్బన్ నక్సలైట్లని బ్రాండ్ వేస్తూ ఉన్నారు. సో ఇటువంటి గౌరవాలు మనకి ఇస్తుంటే ఈ ప్రాంత పాలకులు మనోళ్ళు, మన ముఖ్యమంత్రి, మన ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మన మంత్రులు కావచ్చు, మన ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఉండుకుంటూ ఒక్కడు కూడా బయటకు వచ్చి మాట్లాడతలేడు. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, అందరిని అంటున్నా నేను. తర్వాత వీళ్ళు రూలింగ్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, ఒక్కరు కూడా కనీసం బయటకు వచ్చి ఇది అమరుల సాక్షిగా తెచ్చుకున్న తెలంగాణలో ఇంత అవమానకరంగా మనల్ని చూస్తుంటే మన సమాజం తరఫుకెళ్ళి నిలబడి వాళ్ళను అన్నోళ్ళను బొక్కలవారేయాలన్నా, అన్నోళ్ళను అరెస్ట్ చేయాలన్నా, కానీ వాళ్లకు రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతున్నది రాజకీయ నాయకుల దగ్గర, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర. రేవంత్ రెడ్డి, నువ్వు మాకు అర్థమైంది, నువ్వు చంద్రబాబు దగ్గర ఎట్లయితే బానిసత్వం చేసినావో ఇప్పుడు ఈ పెట్టుబడిదారు వర్గాల దగ్గర బానిసత్వం చేసినావు. నువ్వు నడిపిన స్కూల్కు నువ్వు కరెక్ట్ పద్ధతి ప్రకారంగా పోతున్నావు. కానీ తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నది ఏంటంటే వీళ్ళ వైఖరి ఇట్లా ఉన్నది కాబట్టినే ఇలా ఇంత అవమానపరుస్తున్నా కానీ మళ్ళీ ఇంకా మనని ప్రజలను అవమానపరుస్తున్నారు. కొట్లాడిన వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అమరుల సాక్షిగా చెప్తున్నాం, పానం పోయే వరకు
ఈ గొంతులో శ్వాస ఉన్నంత వరకు, గుండెల శ్వాస ఉన్నంత వరకు, గొంతులో వాయిస్ ఉన్నంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాము, బరాబర్ కొట్లాడుతూనే ఉంటాం. జోహార్ తెలంగాణ మన వీరులకు. మీరు మీ కుట్రలను, మీ పాలకుల కుట్రలను, కుతంత్రాలను, మీ మోసపూరితమైనటువంటి వైఖరిని నా తెలంగాణ జనానికి మేము తీసుకుపోయేందుకు మేము తయారున్నాం. క్రాంతి దళగా తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి కొట్లాడతాం, ప్రజాపక్షాన ఉంటాం మేము. దీనికి అవసరమైతే మా ప్రాణాలు మీరు తీసుకున్నా పర్వాలేదు, ఇలా మొక్కలను నాటి పెట్టినామని చెప్తున్నాం. మేము చచ్చిపోతే వేల మంది నా తెలంగాణ జనాలు, వాళ్ళు చచ్చిపోతే మా సొంటోళ్ళని ఎట్లా తయారు చేసిపోయినరో మేము చచ్చిపోతే కూడా మా బోటోళ్ళని తయారు చేసి పెట్టినాం. ఈ ప్రాంతం ఈ ఆత్మగౌరవం వచ్చే వరకు, ఈ ప్రాంత విముక్తి జరిగే వరకు, అవమానాలతోని విముక్తి జరిగే వరకు ఈ ప్రాంతంలో పోరాటాలన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి యువకులు మొత్తం తయారు కావాల్సిన అవసరం ఉన్నది. మా బోటోళ్ళ తెలంగాణ వాదులకి అవమానం జరిగినప్పుడు ప్రజలను వీళ్ళు చాలా చిన్న ఈగలు, దోమల లెక్క తీసవతల భరిస్తారు కనుక తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్త, పైసలకు అమ్ముడు పోవద్దు, నిజాయితీ పరులుగా ఈ ప్రాంతం ఇవ్వాలని చెప్తున్నా. ఎవరైతే వాళ్ళ దుకాణాలలో కొంటారో వాళ్ళు నిజంగా రజాకారుల వారసులు అయినట్టే. ఎవరైతే మార్వాడి, గుజరాతీలకు సంబంధించిన దుకాణాలలో కొంటారో వాళ్ళది ఇది, తర్వాత జనాల ఇదట, ఉమ్ము ఎంగిలిది తిన్నట్టేనట. అట్లా ఇంకోటి వాళ్ళ దుకాణంలో కూడా కొంటే అది ఎవ్వరైనా పర్లేని చెప్తున్నా, 1000-2000 రూపాయలకు మీరు తాగి పండుకున్న వాళ్ళైతేనే వాళ్ళ వస్తువులు కొనండి. మార్వాడీలు, గుజరాతీల వస్తు బహిష్కరణ తెలంగాణలో చేద్దాం. వాళ్ళని ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టుడు గురించి మాట్లాడతలేం మనము. బగావ్ గిగావ్ మనది కాదు, కానీ మనం మేల్కొని మన వ్యాపారస్తులను, ఈ ప్రాంత ప్రజల బిజినెస్లను కాపాడుదాం. ఈ అమరుల సాక్షిగా దీక్ష పొందుదాం, ఒట్టు తిందాం మనం. మన తెలంగాణ ప్రజల మొత్తం ఎట్లయితే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ వచ్చినప్పుడు తెలంగాణలో ఎవడు ఇడ్లీలు ఎట్లయితే తిండు బంద్ చేసిండో, ఇప్పుడు వాళ్ళ దుకాణాలలో కూడా అవి ఎవడు కూడా కొనొద్దు. అట్లయితేనే వీళ్ళ ఆత్మ శాంతి ఇస్తుందని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. ఈ హక్కుల గురించి కనీసం రోడ్ల మీద శవయాత్రలు జరిపేయలేని పరిస్థితిలో ఉన్న టైంలో నా శవాన్ని ఎక్కడి నుంచి, యూనివర్సిటీ నుంచి ఇక్కడ తీసుకొస్తే సారని సాయి ఆత్మహత్య చేసుకొని, యూనివర్సిటీ సాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. ఒక్కొక్క అమరులకు ఒక్కొక్క చరిత్ర ఉన్నది. ఇప్పటికీ ఇంకా అదే పరంపర జరుగుతున్నది. ఇప్పటికీ హక్కులు లేవు. హక్కులు రావాలంటే యువతరం బయటికి రావాలి. నిజమైన తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి జనానికి తెలియజేయాల్సుకున్న. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఎవడిడా అది అట్లా కాదు. ఇప్పుడు విమలక్కతో మాట్లాడి పృథ్వీరాజ్ అంటే ఆయన ఎవరో మాకు తెలియదు, మేము అరెస్ట్ చేయలేదు ఆయన అని చెప్తున్నారు, మా ఇంటికే రాలేదని చెప్తున్నారు. ఏమక్క ఇప్పటిదాకా మాట్లాడిండ్రు. సో ఇదంతా బూటకం, అది చెప్పేంత బూటకం. నేను రెచ్చగొట్టి ఏమన్నా ఎవరన్నా వాళ్ళ షాపులు తలగబెట్టమని చెప్పినామా? ఏమో ఇంతమంది 1200 మంది చచ్చిపోయారు, కానీ ఒక్క ఆంధ్రోళ్ళ దుకాణం మీద కన్నా పోయి, ఒక ఆంధ్రోళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కన్నా పోయి ఎవరైనా దాడులు చేసిన చరిత్ర ఉందా? ఇప్పుడు ఇంత జరుగుతున్నది కదా, ఇంత అవమానకరంగా మాట్లాడుతుంటే కూడా ఎక్కడైనా మేము కాలిచ్చి వాళ్ళ బిజినెస్ వ్యవస్థలను మేము ఏమైనా పోయి దాడులు చేయమని చెప్తున్నామా? చెప్తలేం కదా. అది జరిగిందా? ఇక్కడ సంఘటన జరిగిందా? ఉల్టా వాళ్ళు దాడులు చేస్తున్నారు, ఉల్టా వాళ్ళు మాటలతోటి అవమానపరుస్తున్నారు కదా. ఇది సమాజం చూస్తలేదా? దేనికి రెచ్చగొడుతున్నాం? వాళ్ళు అవమానపరుస్తున్నట్టుగా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటా వాళ్ళ వస్తు బహిష్కరణ చేయమని చెప్తున్నాం, అంతనే. ఇది మనం కొత్తగా చేసేది ఏం కాదు. మహాత్మా గాంధీనే ఫాలో అవుతున్నాం మేము. విన్నావా? పెద్ద స్వతంత్ర సేనానీల వారసులుగా చెప్తున్నాం మేము. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు ఓన్ చేసుకుంటున్నాయి కదా, వాళ్ళ వారసులుగా చెప్తున్నాం బరాబర్. ఎందుకంటే మనకు నిజంగా కూడా సిగ్గు, లజ్జ, ఇజ్జతు, మానం ఉండి మన నిజమైన ఈ అమరుల త్యాగాలను కనుక మన గుండెలలో కనుక ఉండేది ఉంటే, వాళ్ళు ఏ భవిష్యత్ తెలంగాణ నిర్మాణం గురించి అయితే వాళ్ళు ఆలోచించారో అది రావాలంటే మాత్రం బరాబర్ మనం వస్తు బహిష్కరణ వాళ్ళే చేయాల్సిందే. మన దగ్గర ఉన్నటువంటి వ్యాపారస్తులను కాపాడుకోవాల్సిందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా మిత్రులకు ఉద్యమాభినందనలు. చాలా కాలం తర్వాత మళ్ళీ అక్రమ అరెస్టులు అనేటువంటివి మళ్ళీ మొదలవుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్యం బతకాలని, ప్రజాస్వామ్యబద్ధంగా మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి, మన బతుకు మనకివ్వాలని, మన పైన ఎవరి పెత్తనము అక్కర్లేదని
ఇక్కడ దోపిడీ పీడన అనేటువంటిది ఉండకూడదని ఆకాంక్షించినటువంటి నేల తెలంగాణ నేల. అటువంటి తెలంగాణలో సుదీర్ఘకాలంగా సాగినటువంటి పోరాటంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ఎవరి దోపిడీ అయితే ఉండకూడదనుకుంటున్నామో, ఎవరైనా బతకొచ్చు, ఎక్కడైనా బతుకుతాం, కాకపోతే ఎవరి పెత్తనం ఉండకూడదని కోరుకుంటున్నాం. అది మన అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం. అది తెలంగాణ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది, ఎన్నో విజయాల్ని చూసినటువంటి చరిత్ర ఉన్నది, వీరోచితమైనటువంటి పోరాటాలు జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ అన్ని పోరాటాల యొక్క ఫలితంగా ఒక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆవిర్భవించినటువంటి తెలంగాణలో ఎవరైనా బతకొచ్చు, బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి పోయి వేరే చోట్ల మనం బతుకుతలేమా అంటే బతుకుతున్నాం, కానీ మనం పెత్తనం చేయడం లేదు. కానీ ఇక్కడ ఒక పెత్తనం కొనసాగుతుంది. ఇక్కడ ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక అటువంటి పరిస్థితి లేకుండా చూసుకోమని కోరినటువంటి పరిస్థితిలో అది నేరమైపోయి ఇవాళ తమ్ముడు పృథ్వీరాజ్ని ఇంటికొచ్చి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం అంటే ఏ మేరకు సరైందో ఆలోచించుకోవాలి. ఇవాళ శ్యామ్ని అరెస్ట్ చేసిండ్రు, పృథ్వీని అరెస్ట్ చేసిండ్రు. అయితే ఓయూజేఏసీ ఇచ్చినటువంటి పిలుపుకి, ఇంతకుముందు కూడా నేను మాట్లాడిన, ఓయూజేఏసీకి ఇచ్చినటువంటి పిలుపుకి పృథ్వీరాజ్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇంటి మీదకి వచ్చి అరెస్ట్ చేసిండ్రు. ఇంతకుముందే నేను ఏసీపీ గారితో మాట్లాడినాను. అసలు ఇంకా ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారండి, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, అసలు ఇంటి మీదకి మేము వచ్చి అరెస్టే చేయలేదు, నల్లకుంట పిఎస్ ముందు ధర్నా చేస్తుంటే అరెస్ట్ చేశామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే దేనికి సంకేతం ఈ అరెస్టులు అనేటువంటివి? ఎటువైపు పోతుంది? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల్ని తిడుతున్నటువంటి వాళ్లను ఏమీ చేయకుండా, ఏమీ పల్లెత్తు మాట అనకుండా, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం, తెలంగాణ ప్రజల్ని అవమానిస్తున్నటువంటి చోట తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడదామనేటువంటి ఉద్యమకారులని అరెస్టు చేయడము, అందులో అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము, అరెస్టులు చేసి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడము, ఇది మానసిక వేదన, మానసికంగా హింసించడం అనేటువంటి దానికి నిదర్శనం. ఇది దీనికి ఎటువైపు దారి తీస్తుంది ఇవన్నీ కూడా. అందుకనే అంతేకాకుండా పృథ్వీరాజ్ భార్య వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధించడము, ఇంత టెర్రరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ రకంగా మీ చర్యలు ఇట్లా ఎందుకున్నాయి అనేటువంటిదే మా ప్రశ్న. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాము. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా మేము ఒక స్టేట్మెంట్ కూడా ఈ విషయం పట్ల ఇచ్చి ఉన్నాము. అందుకనే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నుంచి మేము కోరుతున్నటువంటిది ఏంటంటే, ప్రభుత్వము, మేధావులు, కొంతమంది హక్కుల సంఘాల వాళ్ళు అందరూ కూర్చొని ఒకసారి అసలు ఈ సమస్యకు ఎట్లా పరిష్కారం చూపుదాం, ఈ సమస్యను ఎట్లా పరిష్కరిద్దాం అనేటువంటి దానిపైన తప్పనిసరిగా వెంటనే ఇది కూర్చోవాల్సినటువంటి అంశంగా ఉన్నది. లేకపోతే ఇది ఎటువైపు పోయి ఎటు దారి తీస్తుందో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. అందుకని ఇంకా దీన్ని ఇట్లా సాగదీయడం అనేటువంటిది సరైంది కాదు అని చెప్పేసి మా అభిప్రాయాన్ని తెలియజేయాలి. ప్రభుత్వాలు సైతం కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాయి, మార్వాడీలంతా కూడా మనోళ్ళే, ఇక్కడ వాళ్ళు ఉండడానికి రైట్. ఆఫ్ కోర్స్ ఎవరైనా బతకొచ్చు, మేమే చెప్పినాం కదా. తెలంగాణ ఉద్యమంలో భాగంగా కూడా చెప్పినాం. తెలంగాణ ఉద్యమంలో భాగంగా కూడా మనం చెప్పింది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చైనా ఎవరైనా బతకొచ్చు, ఇక్కడి నుంచి ఎక్కడికైనా పోయి బతకొచ్చు. కానీ ఇక్కడి ప్రజలపైన పెత్తనం చెలాయిస్తూ, ఇక్కడి ప్రజల యొక్క సంపదని దోపిడీ చేసే విధంగా ఉండకూడదు, ఇక్కడ వ్యాపారాలను దెబ్బతీయకూడదు అనేటువంటిది మాత్రం మనం చెప్పినాం, గతంలోనూ చెప్పినాం. సరే, వాస్తవాలు మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అంటారు, ఇంకేమైనా అంటారు. వాస్తవాలు కొంతమందికి మింగుడు పడవు. అంతేకాకుండా తెలంగాణ ప్రజల్ని తాగుబోతులు అనడం, తెలంగాణ ప్రజలు అసలు చేతగాని వాళ్ళు, వీళ్ళకి అసలు పని చేత కాదు, వీళ్ళకి తిని పండుడు తప్ప, తిని తాగడం తప్ప ఏమీ చేత కాదు అనేటువంటి మాటలు అనడం కూడా ఇది ఏ మేరకు సరైందో ఒక్కసారి మార్వాడీలు కూడా ఆలోచించాలి.
ఈ మాటల్ని మాత్రం వెంటనే వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విషయాల పట్ల కూడా వెంటనే స్పందించాలని తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇక అది వాళ్ళు చెప్పిన దానికి మరి వాళ్ళని అడగాలి సమాధానం. అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది. దళితుల మీద దాడి చేస్తే కాంప్రమైజ్ అయినామన్నారా? ఎట్లా కాంప్రమైజ్ అయిండ్రు? అది వాళ్ళనే అడగాలి మరి కూర్చోబెట్టి. అసలు మీరు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారు, ఎట్లా కాంప్రమైజ్ అయ్యారు అనేది మీరు అడగాలి. అడిగితే అక్కడి నుంచి ఏం సమాధానం వస్తుందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అయినటువంటి మా అందరికీ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమాలకే అయ్యేలాంటి ముచ్చెర్ల సత్యనారాయణ గారి పుత్రుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారిని అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ స్వేచ్ఛని, తెలంగాణ స్వాతంత్రాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని బంధించడం. ఆ రోజు సమైక్యాంధ్ర పాలకులకు ఎదిరించి కొట్లాడినాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు చెంచానా లేకపోతే అమిత్ షా బానిసనా తేల్చుకోవాలి. తెలంగాణ ఉద్యమం పృథ్వీరాజ్ అన్న ఇంట్లో పుట్టింది. ఉద్యమాల సూర్యుడు మా అందరికీ ఉద్యమాన్ని నేర్పించినాడు పృథ్వీరాజ్ అన్న జీవితం తన మొత్తం తెరిచిన పుస్తకం మొత్తం కూడా విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, తెలంగాణ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నా ముందే అన్న 3 సార్లు మంత్రి అయ్యేటోడు. అన్నకి స్వార్థం లేదు. అన్న జీవితం, వాళ్ళ నాన్నగారి ముచ్చెర్ల సత్యనారాయణ గారి జీవితం తెలంగాణకే స్ఫూర్తి. అలాంటి ముచ్చెర్ల సత్యనారాయణ గారి వారసుడు మా అందరి ఆశాజ్యోతి, మా అందరికీ ఒక చేగువేర లాంటి పృథ్వీరాజన్ అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ ప్రభుత్వం కొర్వితో గొక్కున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం స్టార్ట్ అయింది. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు జై తెలంగాణ అనేవాడివి, తెలంగాణ సోయిల్ అనేవాడివి. నువ్వు మా పృథ్వీని టచ్ చేసినావు. దీని పర్యవసనాలు ఎట్లుంటాయో చూస్తాం బిడ్డ. ఆ రోజు నియంతృత్వం, అధికారం, అహంకారంతో దొరతనం చేసిన కేసీఆర్కి ఏ గతి పట్టిందో, బండెనక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడుక, నైజాము సర్కారోడా, నాజీల మించినోడా. రేవంత్ రెడ్డి, నీ మొత్తం 4 కోట్ల ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు. తెలంగాణ ఆత్మఘోషిస్తుంది. మా అందరి గొంతుకైన పృథ్వన్నని ఇవాళ 24 గంటల పాటు అక్రమంగా అర్ధరాత్రి పోలీసుల, గుండాల, రౌడీ షీటర్ల యూనిఫామ్ లేకుండా వచ్చి, వారెంటు లేకుండా ఇవాళ తెలంగాణ క్రాంతిదళ ఎక్కడ కూడా మార్వడి గోబ్యాక్ అనలే. తెలంగాణ క్రాంతిదళ తరపున పృథ్వన్న కానీ మేము కానీ ఎక్కడ కూడా మార్వడి గోబ్యాక్ అనలేదు. ఈ బంధుకి మేము సపోర్ట్ చేయలేదు, బంధుకు పిలుపునియలేదు. ఉస్మానియా విద్యార్థులు ఇచ్చిన బంధుకి మాకు ఎటువంటి ప్రత్యక్ష పరోక్ష సంబంధం లేకపోయినా కూడా అర్ధరాత్రి గుండాలాగా వచ్చి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి 10 నిమిషాల్లో తీసుకొస్తామని చెప్పి రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ దాదాపు 24 గంటలైంది. రేవంత్ రెడ్డి గారు మా పృథ్వన్న చేసిన తప్పేంటి అంటే, మార్వాడి మాఫియా ఇచ్చిన సంచీలకు అమ్ముడు పోయిన పార్టీలు ఇవి. ఇవాళ ఒక జాతీయ పార్టీ ఏమంటుంది, బాధితుల పక్షాన పృథ్వన్న నిలబడితే బాధితులకి అండగా నిలబడ్డ పృథ్వన్నను అరెస్ట్ చేసింది. తెలంగాణ సమాజాన్ని తాగుబోతులన్న జిగ్నేష్ దోషిని ఇంతవరకు ఎటువంటి అరెస్ట్ చేయలేదు. దళితుల మీద దాడి చేసిన మార్వాడీలను అరెస్ట్ చేయలేదు. యాదవుల మీద దాడి చేసిన మార్వాడీలను అరెస్ట్ చేయలేదు. మా ముదిరాజులని దాడి చేసిన వాళ్ళని మార్వాడీలను అరెస్ట్ చేయలేదు. కానీ ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేస్తుంది. కాబట్టి ఇలా తెలంగాణలో రాజకీయ పార్టీలు లేవు. అన్నీ కూడా మార్వాడి మాఫియా విసిరేసే ఎంగిలి మెతుకులకు ఆశపడ్డ బానిసలు వీళ్ళు, బానిస కొడుకులు వీళ్ళు. ఈ రాజకీయ పార్టీలు మార్వాడి రాజకీయ పార్టీలు. తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా, మార్వాడీల నోట్లు కావాలా అంటే అన్ని రాజకీయ పార్టీలు ఇలా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ మాకు మార్వాడీల నోట్లు కావాలని స్పష్టంగా చెప్పింది. తెలంగాణ ప్రజలారా మేల్కోండి. ప్రాంతం వాడు దోషం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం, ప్రాంతేతరుడు దోషం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం. ఇది అసలు సిసలు తెలంగాణ ఉద్యమం. అది రాజకీయ ఉద్యమం. చంద్రబాబు నాయుడు పై చంద్రశేఖరరావు పై రేవంత్ రెడ్డి వచ్చింది. వాళ్ళ రాజకీయ నాయకులకు పదవులు వచ్చినాయి. ఇవాళ 4 కోట్ల తెలంగాణ భూమిపుత్రులకి స్వేచ్ఛ, స్వాతంత్రము, ఉపాధి, మేము జీవనోపాధుల కోసం. తెలంగాణ అంటేనే పృథ్వన్న తెలుగు, ఉర్దూ, కన్నడ, మరాఠీ కలయిక అని చెప్పిండు. మేమేనాడు ఎవరి మీద దాడి చేయలే. మా 25 ఏళ్ల ఉద్యమ జీవితంలో మేమెవరిని ఆత్మగౌరవాన్ని కించపరచలే. అలాంటిది మా పృథ్వన్న ఆత్మగౌరవానికి, మా పృథ్వన్న కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినందుకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూల్యం చెల్లించాలంటే మూల్యం చెల్లించాల్సిందే. ఇప్పటి నుంచి మొదలయ్యేది నిజమైన జంగు సైరన్. జై తెలంగాణ, పృథ్వన్న నాయకత్వం వర్ధిల్లాలి. ముచ్చెర్ల సత్యనారాయణ గారి ఆశయాలని, ముచ్చెర్ల సత్యనారాయణ గారి ఆశయాలు. జై తెలంగాణ. ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, అర్ధరాత్రి పూట తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి పృథ్వీరాజ్ యాదవ్ గారిని అరెస్ట్ చేయడం చాలా అప్రజాస్వామికం, పూర్తిగా ఖండించదగ్గ విషయం. అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి అర్ధరాత్రి నుంచి నేటి సాయంత్రం వరకు కూడా అనేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఉంటే ఇది కేవలం
ఒక మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమమే కాదు, కల్చర్ గోబ్యాక్ అనే ఉద్యమమే కాదు, గత కొన్ని రోజుల నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, విద్యపైన ప్రశ్నిస్తూ, వైద్యం పైన ప్రశ్నిస్తూ, ఉపాధి పైన ప్రశ్నిస్తూ, ఉద్యోగాలపైన ప్రశ్నిస్తూ, ఎక్కడికెక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటట్లు ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడనే ఉద్దేశంతో ఈరోజు కావాలనే కుట్రపూరితంగానే అరెస్ట్ చేసేట్లు కనిపిస్తూ ఉన్నది. మొదటి నుంచి కూడా పృథ్వన్న ఒకటే చెప్తా ఉన్నాడు, మా పైన ఇక్కడికి వ్యాపారం కోసం వచ్చి ఈ ప్రాంత అస్తిత్వం దెబ్బతినేలా, ఈ ప్రాంతం వారిపై అజమాయిషీ చేసేలా చేస్తున్నటువంటి వీరి యొక్క కల్చర్ని ఇక్కడ సాగనీయకుండా అడ్డుకోవాలని చెప్పేసి మొదటి నుంచి మాట్లాడుతూ ఉంటే, కేవలం ఎట్లాంటి పిలుపు కూడా ఏదైతే గోబ్యాక్ అనేది కాదు మా ఉద్దేశము. ఇక్కడ వీళ్ళు ఏదైతే మా అస్తిత్వం పైన దెబ్బతీస్తున్నారో, ఏ రకంగా అయితే తెలంగాణ అస్తిత్వాన్ని, జాతరని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారో, మీరు తాగుతారు, తాగి తిని పడుకుంటారు అంటున్నారో, మొన్నటికి మొన్న అదే జోషి ఒక మాట అన్నాడు, మేము పని కల్పిస్తే ఇక్కడ తెలంగాణలో బతుకుతారు, మేము నార్త్ ఇండియన్స్ అంతా ఏకమైతే మేము దేశాన్నే మొత్తం కొనగలుగుతామని మాట్లాడుతున్నారంటే ఇది ఎంత అహంకారానికి పరాకాష్ఠం ఆలోచన చేయాలి. పూర్తిగా ఇది ఖండించదగ్గ విషయం. ఇక నుంచి కూడా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ సమాజాన్ని ఖచ్చితంగా చైతన్యం చేసే విధంగా కూడా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఉంటేనే దీనికి కాలు వస్తుంది, పాట కాలు వస్తుంది. అదే 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 కరెక్టే. ఓకే. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, నెత్తూటి మడుగుల్లో ఎత్తిన్రు పిడికిల్లు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె బగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము, మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము, గుండెల్లో గుడి గడుతాం పోరు దండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. పోరు దండాలు పెట్టుకుంటూ ఈ ప్రాంత ఆత్మగౌరవ పోరాటానికి మరోసారి నాంది పలుకుతున్నాం. ఈ అమరుల స్తూపం సాక్షిగా ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి వర్గాల పట్ల నా తెలంగాణ ప్రజలను చైతన్యం చేసే దిశగా మేము నడుస్తామని చెప్పి ప్రమాణం చేస్తున్నాం. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు.